సొరకాయ పెరుగు కర్రీ అయితే చేస్తున్నానండి. ముందుగా దానికోసం అయితే కడాయిలో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, తర్వాత సన్నగా కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా వేసుకొని అది కూడా సాఫ్ట్‌గా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఒక పావు కేజీ సొరకాయ అయితే కట్ చేసుకొని సన్నగా వేసుకున్నానండి. మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలా. అని కలుపుకొని ఇంక రుచికి సరిపడిన ఉప్పు, కొంచెం పసుపు వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి అయితే ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలా. ఇలా ఉడికించుకొని ఇప్పుడైతే కొంచెము కారం యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకొని మనకి వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోవాలండి. సో మూత పెట్టేసి మనకి సొరకాయ అనేది సాఫ్ట్‌గా అయిపోయేంత అయితే ఉడికించుకోవాలి. మనకి గ్రేవీ వద్దు అనుకుంటే ఇంకా వాటర్ మొత్తము డ్రై అయిపోయే వరకు అయితే ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి 1 కప్ పెరుగు యాడ్ చేసేసి మొత్తం అయితే ఒకసారి కలుపుకొని ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసి దించేయడమే. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.